తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏపీ ఎండీయూ యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ప్రజల వద్దకు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది మీరేనంటూ జగన్ కు ఆపరేటర్లు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను తొలగించి తమ జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీయూ ఆపరేటర్లకు వైసీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా జగన్ భరోసానిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో అన్ని సామాజిక వర్గాలు భాగస్వామ్యమై ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవం నేటితో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో ధూపాహారం, కుంభాహారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ముందుగా అమ్మవారిని గ్రామ శివారునున్న దాసరి కుటుంబీకులు నివాసం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్దంగా కుంభహారాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ముత్యాలమ్మ సన్నిధిలో గత 25వ తారీఖు నుంచి రేపు 10వ తారీఖు వరకు 15 రోజులు కూడా ముత్యాలమ్మ జాతర ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సంవత్సరం కన్నా గతంలో జరిగిన దానికన్నా భిన్నంగా మా ఆధ్వర్యంలో, ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకత్వం ఈ రోజున బ్రహ్మాండంగా భక్తులందరికీ కూడా ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ప్రతి సౌకర్యం కూడా అందరికీ ఎక్కడా కూడా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఈ 15 రోజుల నుంచి కూడా మరి చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మరి ఈవో గారు అరుణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా చైర్మన్ గారు మాణిక్యాలరావు, కడల మాణిక్యాలరావు గారు, మరి వీరి నేపథ్యంలో మరి కూటమి నాయకులు కానీ, మరి ఏదైతే ఈ దేవస్థానం కమిటీ ఉందో, ముత్యాలమ్మ కమిటీ ఉందో, ఈ కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఎక్కడా కూడా ఏంటంటే ఏ భేదాలు ఇబ్బంది పడకుండా, ఎక్కడా కూడా విభేదాలు రాకుండా మరి 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈ రోజున కూడా మేము కూడా నిన్న వచ్చాం, మరి అదే రకంగా ఈ రోజున కూడా ఇక్కడ ముత్యాలమ్మ సన్నిధిలో మేము అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి లక్షలాది మందిగా ఈ 15 రోజుల నుంచి దాదాపు చెప్తున్నారు 6 నుంచి 7 లక్షల భక్తులు వస్తున్నారని చెప్పి ఈ రోజున ప్రత్యేకంగా 9వ తారీఖున ఈ రోజున కూడా దాదాపు 2 లక్షల మంది వచ్చి ముత్యాలమ్మని
దర్శించుకునే విధంగా ప్రజలందరూ రావడం కూడా నిజంగా అంటే ఇది నరసాపురం నియోజకవర్గానికి, ఎందుకంటే ముత్యాలమ్మ ఆశీస్సులతో నిజంగా చాలా అదృష్టం మనకి. ముత్యాలమ్మ ఇక్కడ మనకి మన నియోజకవర్గంలో ఉండడం నిజంగా అంటే భక్తులు ఇక్కడి నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మన దర్శించుకోవడం రావడం కూడా మనందరం చూసాం. దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వచ్చారంటే చిన్న విషయం కాదు. మరి కమిటీ వారు కూడా పూర్తిగా దాదాపు 1,20,00,000 పైచిలకే మరి ఎండోమెంట్ నుంచి అదేవిధంగా వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకుని అన్ని రకాలుగా కూడా నిజంగా మరి ప్రోగ్రామ్స్ కూడా వివిధ రకాలైన 15 రోజుల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఈ గ్రామాలన్నీ కూడా మరి 15 రోజులు ఒక పండగ వాతావరణంలో మరి ముత్యాలమ్మ జాతరని జరిపించుకున్నందుకు ఆ గ్రామస్తులకు నియోజక ప్రజలకు కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము చాలా బాధ్యతగా తీసుకున్నాం. ఎక్కడా కూడా ఏ పొరపాట్లు జరగకూడదు అని 1-2 సార్లు టీం అందరితో కూడా మానిటరింగ్ చేసుకుని మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా అందరూ సహకరించారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహకరించినందుకు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ గంగం భువనేశ్వర అమ్మవారి దేవస్థానంలో 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తికి పలు రకాల పుష్పాలు, విద్యుత్ కాంతలతో అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, తప్పెట్లతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ది ప్రదాత దివంగత నేత డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఏలూరు జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం, పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్పేషెంట్లకు, గర్భిణీలకు పండ్లు, పోషకాహారాన్ని అందజేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వట్టి వసంత్ కుమార్ 73వ జయంతి వేడుకలు పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపారని, ఆయన చేపట్టిన అభివృద్ది పనులు, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ రోజు డాక్టర్ వట్టి వసంత్ కుమార్ గారిది 73వ జయంతి. మరి ఆయన వసంత్ గారు ఈ రోజు మరి భీమడోలు గ్రామంలో ఈ హాస్పిటల్ ఈ రోజు ఇలా ఉంది అని అంటే ఆయన యొక్క కృషి ఫలితమే. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి ఈ బిల్డింగ్ సరిపోవట్లేదని అడిగిన తక్షణం మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా భీమడోలు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళ మనిషి లేకపోయినా సరే తరతరాలుగా గుర్తుండిపోయే శాశ్వతమైన పనులు ఆయన భీమడోలు గ్రామాన్ని చేశారు. 13 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టు, డిగ్రీ చదువుకున్న కాలేజీ పిల్లలకి డిగ్రీ కాలేజీ, అలాగే బస్ స్టాండ్ ఎప్పటి నుంచో అలా చెట్ల కింద ఉండేవారు. అలాంటి ద్వారకా తిరుమల బస్ స్టాండు, అలాగే భీమడోలుకి అనేక విధమైన రోడ్లు కానీ ఇళ్ల స్థలాలు ఆయన స్థలంలో 1200 మందికి ఒకే ఏకకాలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన లేని లోటు మా నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ చాలా కనిపిస్తూ ఉంది. ఆయన ఆత్మకు శాంతి రోజు చేకూరాలని మేము జయంతోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకి భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం, అలాగే పూల సామాజిక ఆరోగ్య కేంద్రం నందు పళ్ళు, పలహారములు, పాలు, బ్రెడ్ కూడా
మన గౌరవ ఒట్టి వసంత్ కుమార్ గారు జయంతి ఉత్సవాలు ఘనంగా జన్మదినాన్ని 73వ జన్మదినాన్ని చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా కొంత బాధతో ఇక్కడ మా అభిమానులందరూ జరుపుకోవడం జరిగింది. ఒట్టి వసంత్ కుమార్ గారు అంటే ఒక పేరు కాదు, ఆయన పేరు చెప్తే ఒక ప్రపంచనం. ఇప్పట్లో ఎప్పటికైనా సరే గత 20 సంవత్సరాల ముందుకెళ్తే ఏమీ తెలియని ఈ నియోజకవర్గాన్ని, ఏమీ తెలుసుకోలేని ప్రజల్ని ఎంతో చైతన్యవంతంగా ఆయన యొక్క అభ్యుదమైన లక్షణాల్లో ముందుకి ఎంతో చైతన్యవంతంతో రాజకీయ చాణక్యంతో ఎంతో మంది ఆదరాభిమానులను చొరగొన్న నాయకుడు ఆయన. ఒట్టి వసంత్ కుమార్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ పోళ్ళ భీమడోలు పేషెంట్లందరికీ కూడా పళ్ళు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఒట్టి వసంత్ కుమార్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన బ్రాండ్. ఇవాళకు కూడా మూడు టర్మ్లు ఎమ్మెల్యేల టర్మ్లు అయినా కానీ ఇవాళ కూడా ఒట్టి వసంత్ కుమార్ గారిని తలుచుకుంటున్నాం. అంటే ఏంటంటే ఒట్టి వసంత్ కుమార్ గారు ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అది ఆ పార్టీ వాడు కాదు, ఈ పార్టీ వాడు కాదు. అది నిజంగా ఆడికి కావాలి, చెయ్యాలి ఈ పని అని అనుకుంటే ఆయన అంటూ మనసు పెడితే టక్మంట్ అయిపోయాయి. అలాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి అడ్మినిస్ట్రేషన్ చూడమా అన్నట్టుగా ఉంది. అలాంటి అడ్మినిస్ట్రేషన్ రావాలి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లోని 6వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటల నుండి తప్పించుకునేందుకు 9వ అంతస్తు నుండి ఒక కుటుంబం కిందకు దూకడంతో 3 మృతి చెందారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయన్న మంత్రి నిమ్మల. వైసీపీ నేతలు ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజం. ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా. వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన షర్మిల. సొంత చెల్లికే జగన్ ప్రభుత్వంలో గౌరవం లేదంటూ వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.